హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసా. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం పంచుకోవాలి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అడిగినప్పుడు నాకు ఒక సీన్ గుర్తొస్తుంది. అదేంటంటే, రాజమౌళి గారి సినిమా ఏదైతే ఉందో బాహుబలిలో, అందులో ఒక సీన్ అయితే రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశారంట కదా. సో అది ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అది నేను ఒక యూట్యూబ్లో స్క్రోల్ చేసి షార్ట్స్లో చూసాను అనమాట. సో నేను చెప్తారంటే, పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్స్, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఎవరిదైనా సరే ఫంక్షన్లో, వేరే ఫంక్షన్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరిని మాట్లాడకుండా మైక్ పట్టుకున్నప్పుడు ఎవరిని మాట్లాడకుండా పవర్ స్టార్ అని చెప్పి అరుస్తుంటే ఆ ఫీల్ ఉంటుంది. ఆ యొక్క హీరో యొక్క దాని యొక్క దీన్ని మేనరిజాన్ని, ఆ హీరో యొక్క ఇంపాక్ట్ని చూపించేటప్పుడు అసలు వేరే లెవెల్ ఉంటుంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే మేము బాహుబలిలో ఆ సీన్ రాసాము. రాణా విగ్రహంలో లేపుతుంటే వెనకాల బాహుబలి నడుస్తుంటే అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ నాకు అదే గుర్తొస్తుంది అనమాట. దీని అమ్మ ఏం వీడియో చేసినా, ఎంసెట్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, బీ క్యాడికి రావచ్చు, ఏది చేసినా కానీ కింద కామెంట్లో డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి సావ కొడుతున్నారు మీరందరూ కూడా. ముందుగా మీ అందరూ అభిమానానికి ఫిదా అయిపోయాను అనమాట నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఛానల్కి 30Kకి ఇంకా 800 సబ్స్క్రైబర్స్ వస్తే 30K రీచ్ అవుతాం. సో త్వరగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అసలు ఈ సీన్ గురించి నేను మీకు ఎందుకు చెప్పానంటే, నిజంగా అసలు అదే ఫీల్ వచ్చింది. అసలు నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసుకోండి, అన్నిటి కింద కామెంట్స్లో ఒక్కటే డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో అండ్ ఫైనల్లీ డిగ్రీ వెబ్ ఆప్షన్ అయితే వచ్చేసే బ్రో. నీ కళలు, కోరికలు అబ్బో ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్నీ కూడా నెరవేరిపోయినాయి అనమాట. ఇక్కడ చూస్తే వెబ్సైట్లో మనకి వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికంటే ముందుగా మీరు వాళ్ళు కొన్ని మనకి ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇవ్వడమే జరిగింది. ఆ ఇంపార్టెంట్ నోట్స్ మొత్తం కూడా చదువుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం చూస్తే, ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ఇన్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. ఇఫ్ యూ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ అటెండ్ ద హెల్ప్ లైన్ సెంటర్, మేక్ చేంజెస్ ద ప్రొసీడ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఆప్షన్ ఎంట్రీ కంటే ముందు అక్కడ మనకి ఏదైతే వాళ్ళు ప్రింట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు. ఆ ఫామ్ మీద ప్రింట్ తీసుకుని మీరు మీ అప్లికేషన్ మొత్తాన్ని చెక్ చేసుకోమన్నారు. అందులో ఏమైనా తప్పులు ఉన్నాయి ఏంటని చెప్పేసి అవన్నీ కూడా మీరు చెక్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే ఒకవేళ తప్పు కనుక ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మళ్ళీ చేంజ్ అయితే అవ్వనమాట. ఒకవేళ తప్పు ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికంటే ముందే దాన్ని గమనించి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మాడిఫై చేయించుకోవాలని చెప్పేసి చెప్పడమే జరిగింది. దాంతోపాటుగా క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ టు యాడ్ మాడిఫై ద ఆప్షన్ చేంజ్ ఆర్డర్ సీక్వెన్స్ బిఫోర్ ద లాస్ట్ డేట్ అని చెప్పేసి అన్నారు. కానీ మనకి వెబ్సైట్లో ఎక్కడ లాస్ట్ డేట్ గురించి ప్రొవైడ్ చేయాలి. సో ఇంకో పాయింట్ ఏంటంటే, లాస్ట్ డేట్ లోపు మీరు జస్ట్ వాటిని సేవ్ చేసి వదిలేస్తే వెబ్ ఆప్షన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. దాని యొక్క సీక్వెన్సెస్ అంటే ఫస్ట్, సెకండ్ అని చెప్పేసి ఇచ్చారని కూడా మార్చుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. దాంతోపాటుగా డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ బీ నాట్ గివెన్ ఫర్ ద ఎడిట్ అండర్ ఎనీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఒకవేళ మీరు డేటాని కనుక వెబ్ ఆప్షన్స్ కనుక కర్మగాలి ఫ్రీజ్ చేశారంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడిట్ కావని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారనమాట. దాంతోపాటుగా ఇఫ్ ద ఇంక్రీజ్ ద వెబ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, అంటే ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ కనుక జస్ట్ అలా సేవ్ చేసి వదిలేస్తే చివరి టైంకి ఏదైతే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి ఆటోమేటిక్గా అవే ఫ్రీజ్ అయిపోతాయి. మీరు భయపడవలసిన పని లేదని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి బెస్ట్ ఆప్షన్ కాబట్టి మీరు జస్ట్ సేవ్ చేసుకుని ఫ్రీజ్ చేయొద్దు, ఆటోమేటిక్గా అవే ఫ్రీజ్ అవుతాయి అనమాట. నో ప్రాబ్లం. నెక్స్ట్, మల్టిపుల్ క్యాండిడేట్ షుడ్ బి నాట్ లాగిన్ ఎట్ ద సేమ్ సింగిల్ బ్రౌజర్ అండ్ సింగిల్ విండో. అంటే ఒక ఇద్దరు ముగ్గురు లాగిన్స్ అయితే ఒకే విండోలో కానీ, లేదా ఒకే బ్రౌజర్లో కానీ, ఒకే వెబ్ పేజ్లో కానీ ఒకేసారి ఇద్దరు అయితే లాగిన్ అవ్వవు అని చెప్పేసి చెప్తున్నారనమాట. దాంతోపాటు ఒకే ఐడిని కూడా రెండుసార్లు మీరు లాగిన్ చేయలేరు. అండ్ నెక్స్ట్, మీరు క్లియర్ బ్రౌజ్ హిస్టరీ బిఫోర్ ఇంక్రీజింగ్ వెబ్ ఆప్షన్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీ బ్రౌజర్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుని ఇవ్వమని చెప్తున్నారు. దాంతోపాటుగా సేవ్డ్ స్కేర్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ సెలెక్టింగ్ నెక్స్ట్ కాలేజ్. సో మీరు కాలేజ్కి వెళ్ళడానికంటే ముందు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. సో దీనికి సంబంధించి నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కంప్లీట్ ఒక వీడియో చేయడమే జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. దాంతోపాటుగా మంచి లైక్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి త్వరగా. వెబ్ ఆప్షన్స్ వచ్చేసాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా తక్కువలో ఉన్నాం 30Kకి. కొట్టేయండి అమ్మా, గంటను కొట్టేయండి.